ప్రొఫెసర్ సవర వెంకటేశ్వరరావు గారు. మనకి వారు వాట్ ఆఫ్టర్ 10th క్లాస్, ఐ మీన్ హౌ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ 10th క్లాస్ మనకి ఒక సెషన్ ప్రెజెంట్ చేశారు. వారు ఈరోజు మన ప్రధాన అతిథి అయిన డాక్టర్ పి సరళ కుమార్ గారిని మనందరికీ పరిచయం చేయమని మనసారా ప్రార్థిస్తూ ఓవర్ టు సవర వెంకటేశ్వరరావు గారు. చాలా ప్రివిలేజియస్ ఆనర్ డాక్టర్ డివిఆర్ గారు నాకు ఇచ్చారు. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడమే ఆవిడ యొక్క మూర్తిమత్వానికి, కమిట్మెంట్ కి నిదర్శనం. ఓవర్ టు సరళ కుమార్ గారు. డాక్టర్ సరళ కుమార్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పేపర్ 100 మార్క్స్ కి మనకి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ ఉంటాయి. మీకు 9th క్లాస్లో ఆల్రెడీ దీని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. 9th క్లాస్లో సేమ్ పేపర్ స్ట్రక్చర్ అంతా మీకు ఇలాగే ఉంది కాబట్టి నేను 1 to 15 క్వశ్చన్స్ ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ నుంచి వస్తాయి. ఏ రీడింగ్ అంటే ప్రోజ్ నుంచి, 6 to 10 క్వశ్చన్స్ పోయిటరీ నుంచి వస్తాయి. 11 to 15 సప్లిమెంటరీ రీడర్ నుంచి వస్తాయి. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి. ఈ 3 మామూలుగా మీకు అంత డీటెయిల్ గా చెప్పాల్సినవి కాదు. లెసన్స్ చెప్పినప్పుడు మనం విని ఫాలో అయ్యేవే కాబట్టి ఇవి కొంతవరకు మీకు ఈజీనే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెషన్ లో మనం మాట్లాడుకోపోయేది మెయిన్ గా స్టడీ స్కిల్స్. 16th క్వశ్చన్ ట్రీ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అది అన్సీన్ గా ఉంటుంది. తర్వాత 17th క్వశ్చన్ ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి మనని సెంటెన్సెస్ జంబుల్ చేయమని అడుగుతారు. ఆ జంబుల్ చేసి వాటిని ఆర్డర్ లో పెట్టి రాయాలన్నమాట. తర్వాత 18th క్వశ్చన్ నుంచి మనకి 34th వరకు మొత్తం గ్రామర్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ సి స్టార్ట్ అవుతుంది. 35th క్వశ్చన్ లో ఏనేమో కాన్వర్జేషన్, బినేమో డైరీ ఎంట్రీ. అలాగే 36th క్వశ్చన్ లో ఏనేమో లెటర్ రైటింగ్, బి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ప్రీవియస్ గా మనకి WH క్వశ్చన్స్ ఉండేదమ్మా, అది మార్చేసి ఇప్పుడు మనకి సప్లిమెంటరీ రీడర్స్ బేస్ చేసుకుని డిస్క్రిప్షన్స్ అడుగుతున్నారు. 37A కొత్తగా మనకి యాడ్ చేసిన క్వశ్చన్ అది. 37B మీకు తెలిసిందే, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. యూ హావ్ ఆల్రెడీ ట్రైడ్ దిస్ ఇన్ 9th క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు అవన్నీ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కాబట్టి కాంప్రిహెన్షన్ లెసన్స్ జాగ్రత్తగా వినండి. 16th క్వశ్చన్ కి వచ్చినప్పుడు ఏదో ఒక పై చార్ట్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ, టేబుల్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. అందులో నేను బాగా రూరల్ ఏరియాస్ లో ఇంగ్లీష్ అంటే బాగా భయపడే పిల్లల కోసం ఇక్కడ కొన్ని కీవర్డ్స్ నేను అర్థం చేసుకోమని చెప్తున్నాను ఆ పిల్లలకి. దీనిలో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఒక డేటా ఇచ్చినప్పుడు మనకి మాక్సిమం అంటే అత్యధికము, మినిమం అంటే కనీసం, ఇలాంటి వర్డ్స్ తెలుసుకోండి. ఎక్కువగా ఇవే అడుగుతాడు. మాక్సిమం అనే మాటని హైయెస్ట్ ఏంటి అని ఆల్టర్నేట్ గా, మినిమం అనే వర్డ్ ని లోయెస్ట్ ఏంటి అని ఇలాగే అడుగుతారు. ఈ స్టడీ స్కిల్స్ లో ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఒక టేబుల్ ని తీసుకున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డేటా అబౌట్ అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పైన ఇస్తారనమాట, హెడింగే ఇస్తారు. జిఎస్టీ ఇన్ వేరియస్ కంట్రీస్ అని హెడ్డింగ్ ఇస్తారు. ఖచ్చితంగా ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇస్తారు. సో జనరల్ గా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అదే అయి ఉంటుంది. అది ఎవరైనా సరే, ఎంత ఇంగ్లీష్ అంటే భయపడే స్టూడెంట్ కూడా అది ఈజీగా అర్థమైపోయేది అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ అని అడిగారు కదా. సో 7 కంట్రీస్. తర్వాత ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ని ఆన్సర్ లాగా ఒక కంప్లీట్ సెంటెన్సెస్ లో రాయండి. థర్డ్ దానికి రేట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ జర్మనీ ఈజ్ అని అడిగారు. మీరు జర్మనీలోకి వెళ్ళిపోతారు. జర్మనీలోకి వెళ్ళిపోయి 19% అని చూసుకుంటారు. మళ్ళీ కిందకు వచ్చి చూసుకోండి, చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. రాసేటప్పుడు మొత్తం అంతా వైట్ పేపర్ మీదే ఆన్సర్స్ అన్ని రాయాలి. అసలు మనం సొంతగా ఈ క్వశ్చన్ పేపర్ లో పెన్ పెట్టేదే లేదు. మీకు ఆల్రెడీ 9th క్లాస్ లో మీకు ప్రాక్టీస్ అయ్యి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్స్ అన్ని క్లియర్ గా క్వశ్చన్ పేపర్ లో మెన్షన్ చేశారు. అన్ని ఆర్డర్ లో సీరియల్ నెంబర్ వైజ్ గా రాయండి అని ఇచ్చారు. ఈ జంబుల్ సెంటెన్సెస్ ఉన్నాయో ఆ సెంటెన్సెస్ అంతా ఒక స్టోరీని చెప్తున్నాయి. ఆ స్టోరీని చూసినప్పుడు మనం ఈ నాలుగిటిలో ఉన్న వాటిల్లో చూసుకుంటే పైన ఉన్న దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. నౌన్స్ తో స్టార్ట్ అయిన వాటిని ముందు తీసుకోవాలి. ప్రొనౌన్స్ తో స్టార్ట్ అయిన సెంటెన్సెస్ ని చూసుకొని ఇందులో ఏది టాలీ అవుతుంది చూసుకొని పైన ఉన్న పారాగ్రాఫ్ తో మనం జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ వెళ్తే, ఇందులో ఫస్ట్ ది డి, గోపాల్ ఈజ్ ఎ స్మాల్ ఫార్మర్. తర్వాత నెక్స్ట్ బి, హీ యూస్ టు గ్రో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్ హిస్ ల్యాండ్. తర్వాత ఏ, వన్ డే an agricultural extension officer visited him. తర్వాత he advised Gopal to start a poultry unit. ఏ లాస్ట్ లో సి అన్నమాట. గోపాల్ నౌ has 200 layer chicken. రిలేటివ్ క్లాస్ కొంచెం
కొద్దిగా కొంచెం ఫస్ట్ యూనిట్‌ని మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఎక్కువగా ఫస్ట్ యూనిట్‌లో నుంచే వస్తున్నాయి రిలేటివ్ క్లాస్. సో, రిలేటివ్ క్లాస్ అనేది అసలు ఎందుకొచ్చింది అంటే, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ సెంటెన్స్ మీరు చూస్తే, ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. దీనిని మనం మీరు దేనితో ఏ వర్డ్‌తో కంబైన్ చేయాలో కూడా వాళ్ళే ఇచ్చేసారు. విచ్‌తో కంబైన్ చేయాలి. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్‌ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌లో రెండో పార్ట్ ఉంది కదా! రెండో సెంటెన్స్ ఉంది కదా! ఆ సెంటెన్స్‌లో ముంబైని రీప్లేస్ చేసి విచ్ పెడతారు. పెట్టినప్పుడు అది రిలేటివ్ ప్రొనౌన్ లీడ్ చేస్తున్నటువంటి క్లాజ్‌గా మారిపోతుంది కాబట్టి దీని పేరు రిలేటివ్ క్లాజ్ అని వచ్చింది. ఐ ఆఫెన్ గో టు ముంబై. ఐ ఈస్ ద సబ్జెక్ట్, గో ఈస్ ద వర్బ్, ముంబై ఈస్ ద ఆబ్జెక్ట్. సో, నెక్స్ట్ మీకు ఇస్తున్న సెంటెన్స్‌లో ఒకవేళ ముంబై అని స్టార్ట్ అయింది అంటే ఏదైతే మీకు విచ్ అనే వర్డ్ ఏదైతే ఇచ్చారో దాన్ని అక్కడే యాడ్ చేసేసి కంటిన్యూ చేసి రాసేయాలి. ఐ ఆఫెన్ గో టు ముంబై విచ్ ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని రాసేయాలి. అదే సెకండ్ సెంటెన్స్ చూడండి. మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్ అన్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మై మదర్ మీ సబ్జెక్ట్, ఈస్ గోయింగ్ టు హోస్ట్ అనేదంతా మీరు వర్బ్ గా తీసుకుంటే టీవీ షో మీ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో ఏదైతే షీ అని అన్నారో ఆ షీ కుక్స్ వెరీ వెల్ అనేది ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మై మదర్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. అందుకని మీరేం చేస్తారు, షీ బదులు హూని రీప్లేస్ చేసి దాన్ని ఒక రిలేటివ్ క్లాస్ గా చేసుకుని హూ కుక్స్ వెరీ వెల్ అనేది ఆ రిలేటివ్ క్లాస్ ని తీసుకెళ్లి మై మదర్ పక్కన పెట్టాలి. పెట్టి మై మదర్ హూ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్ అని రాయాలి. ఇలా ఈ 2 టైప్సే ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో మనం చూస్తే ది స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్, దే పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్. ఎక్కడైతే మీకు ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినాయో హూజ్ అనేది అక్కడ మీరు ఏం చేస్తారు, దేర్ బదులు హూజ్ పెట్టి ది స్పోర్ట్స్ పర్సన్స్ హూజ్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ అని రాస్తారు. ఈ ఫోర్త్ది ఫిఫ్త్ది కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఎక్కువగా పిల్లలు కొద్దిగా ఫోర్త్ దానికి కన్ఫ్యూజ్ అవడం అనేది చూసాను నేను. లెంచో ప్రే టు గాడ్, హిస్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్. ఫస్ట్ స్టేట్మెంట్ లో లెంచో మన సబ్జెక్ట్, గాడ్ మన ఆబ్జెక్ట్. పక్కన మాట్లాడుతున్నది మన లెసన్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అక్కడ హిజ్ ఐస్ అన్న దాంట్లో హిజ్ ని లెంచో అనుకుని మనం మిస్టేక్ అవ్వకూడదు. అక్కడ హిజ్ ఐస్ అని మాట్లాడుతుంది గాడ్ గురించి కాబట్టి అక్కడే వచ్చేసి లెంచో ప్రే టు గాడ్ హూజ్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్ అని చెప్పి రాయాలి. తర్వాత దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్ అన్నారు. ఇది ఒక్కటే మీరు మామూలుగా జనరల్ గా రాసేసి ఒకటి రీప్లేస్ చేసి పెట్టేయడం లాగా కాకుండా చూసుకోవాల్సింది. దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్ చీటెడ్ మీ అనాలి. మనం సెకండ్ సెంటెన్స్ లో బిగినింగ్ లో ఉండాల్సిన ప్రొనౌన్ తీస్తూ వచ్చాం కదా ఇప్పటి వరకు. సెకండ్ సెంటెన్స్ ఎండింగ్ లో ఉన్న హిమ్ తీసేసి రాస్తున్నాం. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ రిలేటివ్ క్లాజెస్ మనం అబ్జర్వ్ చేసినంత వరకు ఎక్కువగా టెక్స్ట్ బుక్ లో నుంచి వర్క్ బుక్ లో నుంచి ఇస్తున్నాడమ్మా. జనరల్ గా మనకి వాయిస్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అనేది మనకు తెలిసి ఉండాలి. 12 టెన్సెస్ లో 8 సెంటెన్సెస్ కి మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ రాయగలం. ఆ 8 మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ సింపుల్ ఫ్యూచర్ తప్ప ఫ్యూచర్ టెన్స్ లో ఇంకా మిగిలినవి అడగడం లేదు. ప్రెసెంట్ టెన్స్ లోకి వచ్చేసరికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో అడుగుతున్నారు. ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో ట్రాన్స్మిట్స్ మలేరియా, ఇది సింపుల్ ప్రెసెంట్ లో అడిగారు మనల్ని. షాజహాన్ బిల్ట్ తాజ్ మహల్ అని అడిగారు. అలాగే ద పోలీస్ హ్యావ్ సాల్వ్ ద కేస్ అండ్ అరెస్టెడ్ 2 persons, ఇదేమో మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అడిగారు. ఇలా ప్రెసెంట్ టెన్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ 3 అంటే సింపుల్ ప్రెసెంట్ లో అడుగుతున్నారు, ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అడుగుతున్నారు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో వీటిలోంచి అడగడం మనం చూస్తున్నాం. అలాగే పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి సింపుల్ పాస్ట్ మీద అడుగుతున్నారు, పాస్ట్ పర్ఫెక్ట్ మీద అడుగుతున్నారు, పాస్ట్ కంటిన్యూస్ మీద అడుగుతున్నారు. ఫ్యూచర్ లో అయితే ఒకే ఒకటి అడుగుతున్నారు, అది కూడా బిగినింగ్ స్టార్టింగ్ లో సింపుల్ ఫ్యూచర్ మీద అడుగుతున్నారు అంతే. సో ఆ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన కామన్ మినిమం మెటీరియల్ ఉంది కదా, స్ఫూర్తి మెటీరియల్, దానిలో ఉన్న ఆ స్ఫూర్తి మెటీరియల్ మీరు కనుక ఫాలో అయ్యారంటే అది మీకు చాలా వరకు ప్రాక్టీస్ కి సరిపోతుంది. షాజహాన్ మీ సబ్జెక్ట్,
బిల్ట్ మీ వర్బ్ అనగానే ఏంటది, ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్, V2 అనమాట, పాస్ట్ వర్బ్. అలాగే తాజ్మహల్ మీ ఆబ్జెక్ట్ అనమాట. షాజహాన్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ పాస్ట్ వర్బ్ ఏంటి అని చూసుకోవాలి. సింగులర్ పాస్ట్ వర్బ్ అంటే వజ్. సో మనం రాసే ఆన్సర్ లో వజ్ బై రావాలన్నమాట అని మనకు అర్థమవుతుంది. తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ అని మనం రాసుకుంటాం. అప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అసలు గ్రామర్ అంటే భయపడే పిల్లలు కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ ట్రాన్స్మిట్స్ అనే దాంట్లో ఎస్ ని చూసి మీరు అది వర్బ్ V1 అని మీకు అర్థమవుతుంది. మలేరియా మీ ఆబ్జెక్ట్. V1 అనగానే మీ మైండ్ లోకి రావాల్సిన రెండు హెల్పింగ్ వర్బ్స్ ఏంటమ్మా, ఈజ్ గాని ఆర్ గాని. సో మలేరియా అనగానే సింగులర్ వర్బ్ ఏంటి అని చూసుకోండి. సింగులర్ V1 ఏంటి అంటే ఈజ్. మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. జస్ట్ లైక్ దట్ పాస్ అవడం కాదు, ఎంతో కొంతదో పాస్ అవడం కాదు, కష్టపడి నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకునే పిల్లలందరికీ చెప్తున్నాను. వితౌట్ వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3 నెగ్లెక్ట్ చేసి V3 దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ తెలియకుండా ఏదో లాగా రాసేద్దాం అనుకుంటే అది చాలా కష్టం. అసలు తెలియకుండా ఫౌండేషన్ లేని పిల్లలు కనీసం ఇప్పుడైనా సరే ఒకసారి కాపీ రేటింగ్స్ లాంటివి పెట్టుకుని డైలీ వర్బ్ ఫార్మ్స్ రాసేస్తూ ఉండండి. అది మీకు ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ద పోలీస్ హ్యావ్ సాల్వ్ ద కేస్ అండ్ అరెస్టెడ్ 2 persons. ద పోలీస్ అనేది మీకు సబ్జెక్ట్ గా ఉంటుంది. హ్యావ్ సాల్వ్డ్ ఇది చూడగానే మీకు అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉందని మీకు అర్థమవుతుంది. ద కేస్ అనేది మీ ఆబ్జెక్ట్ అన్నమాట. ఎప్పుడైనా సరే హ్యావ్ ఫామ్ కి V3 కి మధ్యలో ఎప్పుడు కూడా మీకు బీన్ వస్తుంది. ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడినప్పుడు కూడా మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ అని రాస్తాం. మలేరియా పక్కన ఒక బీ ఫామ్ వాడు. తాజ్మహల్ వజ్ అని రాస్తాం. తాజ్మహల్ పక్కన కూడా ఒక బీ ఫామ్ రాస్తాం. అలాగే ఇక్కడ కూడా ద కేస్ అని రాసి మనం ఏదైనా బీ ఫామ్ రాయాలి అని అనుకుంటే ఇక్కడ హ్యావ్ ఫామ్ ఆల్రెడీ కనిపిస్తుంది. హ్యావ్ అనే మోడల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది. ఇక్కడ హెచ్ ఫామ్ కనిపిస్తుంది. అందుకని హ్యావ్ కి పక్కన బీ ఫామ్ పెట్టడానికి ట్రై చేస్తాం. హ్యావ్ పక్కన ఎప్పుడు V3నే ఉండాలనేది గ్రామర్ రూల్ కాబట్టి మనం బి అనే దాన్ని V3లోకి బి వజ్వర్ బీన్ అనమాట. V1, V2, V3 బి ఫామ్ కి V1, V2, V3 బి వజ్వర్ బీన్. సో హ్యావ్ బీన్ పెడతాం. హ్యావ్ కి సాల్వ్డ్ కి మధ్యన మనం బీన్ పెడతాం అన్నమాట. ఇప్పుడు ద కేస్ మీ సబ్జెక్ట్ అయితే కేసు సింగులర్ కాబట్టి ద కేస్ హ్యాజ్ అంటాం. సబ్జెక్ట్ చూసుకొని హ్యాజ్ వాడాలా హ్యావ్ వాడాలా అని చూసుకుని ఆన్సర్ రాసుకుంటాం. ఇప్పుడు బ్లైండ్ గా పైనే ఉంటే అది చూసి ఎక్కించకూడదు. కాబట్టి ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ బై ద పోలీస్. 2 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ అని రాస్తాం. రిపోర్టెడ్ స్పీచ్ అనగానే పాసివ్ వాయిస్ కన్నా ఇది ఇంకా దీనికి జస్ట్ మీరు ఒక 5 గ్రామర్ రూల్స్ ని గుర్తుపెట్టుకుని ఆ 5 రూల్స్ ని కనుక ఫాలో అయినట్లయితే రిపోర్టెడ్ స్పీచ్ మీకు చాలా ఈజీ. ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనగానే అవి ఇంపెరేటివ్ సెంటెన్సెస్. 7th, 8th మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను క్లియర్ గానే. 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ మీరు చూసినట్లయితే టీచర్ సెడ్ టు స్టూడెంట్స్. టీచర్ ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నారు. అలాగే 8th క్వశ్చన్ లో కూడా వల్లి కండక్టర్ తో మాట్లాడుతుంది. ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది అది రిక్వెస్ట్ అవ్వచ్చు, అడ్వైస్ అవ్వచ్చు, సజెషన్ అవ్వచ్చు, ఎలా ఏవైనా సరే వాటిని మనం ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కింద తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 ఉంది చూసారా, అది డిక్లరేటివ్ సెంటెన్స్. దాన్ని చూడండి. సురేష్ సెడ్ అనేది ఒక సపరేట్ సెంటెన్స్ కింద అనుకోండి. ఐ వాంట్ టు కమ్ విత్ యూ టుడే అనేది ఇంకో సెంటెన్స్ అనుకోండి. ఈ 2 సెంటెన్సెస్ ని మనం కంబైన్ చేయాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే కామా కొటేషన్స్ రిమూవ్ చేసి ఈ 2 సెంటెన్సెస్ ని కలపడం కోసం సురేష్ పక్కన సెడ్ అనే మాట సెడ్ దట్ గా రాసుకోవాలి. అప్పుడు మీకు ఆ 2 లింక్ అవుతాయి. ఏవైతే ప్రొనౌన్స్ ఉంటాయో ఆ ప్రొనౌన్స్ ని మనం చేంజ్ చేసేస్తాం. ఇక్కడ సురేష్ తన గురించి తాను ఐ అని మాట్లాడుతున్నాడు. మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఆ ఐ అనే ప్రొనౌన్ ని హీగా మారుస్తాం. సురేష్ సెడ్ దట్ హీ అంటాం. వాంట్ అనే దాన్ని పాస్ట్ టెన్స్ లోకి మార్చుతాం. V1 ని V2 లోకి మార్చండి. వాంటెడ్. సురేష్ సెడ్ దట్ హీ వాంటెడ్ టు కమ్ విత్, అక్కడ సురేష్ మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, విత్ మీ టుడేని దట్ డే చేయాలి. సో ఇలా ఈ రూల్స్ కనుక మనం ఫాలో అయ్యాము అంటే అప్పుడు మనకి ఆ సెంటెన్స్ కంప్లీట్ గా మనం కరెక్ట్ రాసామని అర్థం అన్నమాట. 7th క్వశ్చన్ చూడండి. ద టీచర్ సెడ్ టు స్టూడెంట్స్ అని ఉంది క్లియర్ గా. ఎప్పుడు మీకు సెడ్ వచ్చినా చాలా బ్లైండ్ గా చక్కగా ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. సెడ్ టు ని మీరు టోల్డ్ గా మార్చేయండి. ద టీచర్ టోల్డ్ స్టూడెంట్స్ అని రాస్తాం. కామా కొటేషన్స్ తీసేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి
పే ద ఫీ నెక్స్ట్ వీక్ అనే సెంటెన్స్ ని మనం కలపాలి కదా, ఈ సెంటెన్స్ తో కలపాలి కదా. కొటేషన్స్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఆలోచించండి. కొటేషన్స్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ పే. పే చేయడం అంటే డబ్బులు కట్టడం కదా, ఫీ కట్టడం కదా, అది వర్బే కదా, V1 కదా. సో ఎప్పుడు మీకు V1 వచ్చినా V1 ముందు మనం టు తో కనెక్ట్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. టు డ్రింక్, టు టాక్, టు వాక్, ఇలా అన్నమాట. టు స్టడీ, వై డు యూ కమ్ టు స్కూల్? టు స్టడీ. ప్రతిరోజు స్కూల్ కి ఎలా వస్తావు అని టీచర్ అడిగారు. సెట్ దట్ అంటే ఆవిడ ఏమని అన్నారంటే, అనాలంటే మనం సెట్ దట్ అంటాం. ఆమె ఏం అడిగారు, ప్రశ్నని అడుగుతాం కదా, అందుకని సెట్ ని మీరు ఆస్క్డ్ అని కానీ క్వశ్చన్ అని కానీ రాసుకోవాలి. సానీ ఈజ్ గుడ్ డాష్ పోయిటరీ. ఎప్పుడు గుడ్ వచ్చినా సరే గుడ్ ఎట్. మీరు ఈ ప్రిపోజిషన్స్ లో ప్రిపోజిషన్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. సో మీరు క్లియర్ గా నౌన్స్ కి ముందే ఈ ప్రిపోజిషన్స్ పెట్టాలి రాసేటప్పుడు. తెలుగు మీడియం స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ అని అన్నారు. ఇక్కడ మనం పీపుల్స్ అనకూడదు కదా. పీపుల్ అనేది అసలు పీపుల్ అని అంటేనే మనకి జనాలు అని అర్థం. జనాలు ఎస్ అని మళ్ళీ మనం పెట్టామనుకో ప్లూరల్ కి ఇంకో ఎస్ యాడ్ చేయం కదా, అందువలన పీపుల్ అనేది మనం రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ 6th క్వశ్చన్ లో ఆనరబుల్ అనే వర్డ్ లో హెచ్ సైలెంట్ మనకి, అందువలన మనం దాన్ని అంటాం అన్నమాట. ఇలా మనం ఆన్సర్స్ రాసుకోవాలి ఆర్టికల్స్ కి సంబంధించి. పాస్ట్ లో మనం అంతకు ముందు చేసాము అన్న విషయంలో మై అంకుల్ యూస్ టు స్మోక్ అన్నాం అనుకోండి, మనం ఒకప్పుడు చేసిన పనుల్ని యూజ్ టు తో చెప్తూ ఉంటాం. మై అంకుల్ యూస్ టు స్మోక్ అని అన్నాము అంటే ఇంకా అతను ఇప్పుడు స్మోక్ చేయట్లేదని అర్థం. ఓకే. పాస్ట్ లో అదే విధంగా పాస్ట్ లో మై అంకుల్ వుడ్ స్మోక్ ఎవ్రీడే అన్నాం అంటే ఆయన ఇదివరకు అలా చేశాడు అని చెప్పడానికి మాత్రమే వుడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ స్పెండ్ మై సమ్మర్స్ ఎట్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. చూడండి ఇక్కడ స్పెండ్ చేయడం అనేది వాళ్ళు వెళ్ళి లిటరల్ గా ఉంటున్నారు. సో అందువలన అక్కడ వుడ్ అనే దాన్ని మనం యూజ్ చేసాం అనమాట. నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ అనే ఒక నౌన్ ఉంది. ఆ పార్టీ అనే వర్డ్ కి ముందు మనం క్రిస్మస్ యాడ్ చేసాం అనుకోండి, అదేమవుతుంది? క్రిస్మస్ పార్టీ అయింది. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏమిటది? యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం? ఏ గుడ్ బాయ్ అంటాం. బాయ్ అనే వర్డ్ ని గుడ్ అనేటువంటి యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇస్తున్నది ఏంటంటే యాడ్జెక్టివ్స్ తో పాటు నౌన్స్ కూడా మోడిఫై చేస్తాయి. ఒక నౌన్ ని నౌన్ మోడిఫై చేస్తుంది అని చెప్పడానికి మనకి ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ పెట్టుకుని దీని తర్వాత మనం చూస్తాం. డోసాస్ కాంప్ అంటే డి డిటర్మైనర్, ఓ ఒపీనియన్ అన్న క్వాలిటీ అన్న ఒకటే. సో ఓ, ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. చివరిలో మనకి నౌన్ ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఆర్డర్ లో పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ వాళ్ళు 2 ఇచ్చినా 3 ఇచ్చినా కూడా మీరు ఆర్డర్ లో పెట్టుకోగలరు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో చూడండి, ఐ బాట్ ఏ మారుతి కార్, ద కలర్ ఈస్ బ్లూ, ఇట్ ఈస్ 40 అన్నారు. మీరు ఆన్సర్స్ చూడండి, ఇక్కడ కింద రెడ్ కలర్ లో ఆన్సర్స్ కూడా ఇచ్చాను చూడండి. ఏ స్పోర్టీ అనేది మనకి ముందుకు వస్తుంది, మనకు ఒపీనియన్ లో అది ముందుకు వచ్చేస్తుంది. కలర్ తర్వాత రాయాలి కాబట్టి బ్లూ తర్వాత రాసాం. ఏ స్పోర్టీ బ్లూ మారుతి కార్ అని రాయాలన్నమాట. డిక్షనరీ ఎంట్రీ జనరల్ గా అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతున్నాడు. తర్వాత దాని సినోనిమ్ ఏంటి అని, లేకపోతే దాని నౌన్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. అవి చూడండి. నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతి దానికి కూడా ఒక మీరు మీనింగ్ రాయకపోయినా పర్వాలేదు కానీ ఎగ్జామ్స్ లో ఓన్ సెంటెన్స్ మాత్రం రాయాల్సి వస్తుంది. కాబట్టి ఓన్ సెంటెన్స్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజుకి మనం ఈ సమావేశాన్ని ముగిస్తూ మళ్ళీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు కలుసుకునే వరకు గుడ్ డే.